సో హలో ఫ్రెండ్స్, ఇవాళ చూస్తున్నారు కదా నా జార్ వచ్చేసి ఈ కలర్లో వచ్చేసింది. లైక్ ఎన్నిసార్లు వాష్ చేసినా ఇలాగే ఉంది. లైక్ ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ వాష్ చేశాను, అయినా సరే దీనిలో స్మెల్ అయితే పోవట్లేదు. ప్లస్ ఇది అంత వైట్గా తయారైపోయింది. సో దీన్ని అయితే క్లీనింగ్ మెథడ్ మార్చి నేను ట్రై చేయబోతున్నాను. అది కనుక సక్సెస్ అయితే చూద్దాం, లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే నేను తీసుకోబోతున్నాను కొంచెం బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. కొంచెం బేకింగ్ సోడా వేస్తాను దీంట్లో. ఓకే, దిస్ షుడ్ బి ఇనఫ్. అండ్ దీని తర్వాత నేను కొంచెం వెనిగర్ వేస్తున్నాను. సో నా దగ్గర వెనిగర్ లేదు, యాపిల్ సైడర్ వెనిగర్తో ట్రై చేద్దాం. సో ఓకే, ఇది వేసిన వెంటనే ఇలా బబుల్స్ వస్తున్నాయి, చూసారా? ఓకే, బబుల్స్ వస్తున్నాయి. గుడ్, ఐ థింక్ మేబీ ఇట్స్ ఎ గుడ్ సైన్. సో ఇది వచ్చాక దీంతో పాటు నేను కొంచెం విమ్ కూడా వేసుకుంటున్నాను. చూద్దాం, వాసన గబ్బు వాసన వస్తుంది బాబోయ్. సో విమ్ కూడా వేస్తాను కొంచెం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవి క్లోజ్ చేద్దాం. లిడ్ మంచిగా గట్టిగా క్లోజ్ చేసాం. ఇప్పుడు బ్లెండర్లో పెడదాం. బ్లెండర్ ఆన్ చేద్దాం. ఏంటి ఆన్ అవ్వట్లేదు? కరెంట్ లేదా? ఆన్ అయింది. ఓకే, వాటర్ సరిపోలేదు అనుకుంటా, కొంచెం ఫిల్ చేసుకుని వస్తాను. ఓకే, ఇప్పుడైతే కొంచెం వాటర్ ఫిల్ చేసుకుని వచ్చాను. లెట్స్ ట్రై. ఇప్పుడు కొంచెం పై వరకు వస్తుంది. దీన్ని కాసేపు ఒక 1 minute ఇలా ఉంచేస్తాను నేను ఇప్పుడు. వాటర్తో వాష్ చేసుకుని వస్తున్నా. సో ఇప్పుడే వాటర్తో వాష్ చేశాను, అయిపోయిన తర్వాత వాటర్ పడేసి. సో హియర్ ఆర్ ద రిజల్ట్స్. టు మై సర్ప్రైజ్ ఏంటంటే ఇది బాగా క్లీన్ అయింది యాక్చువల్గా. సో ఇంతకుముందు బాగా డర్ట్గా ఉండేది కదా, అండ్ వాసన వచ్చేది. ఇప్పుడు అంతా పోయి మొత్తం షైన్గా తయారైంది. లైక్ న్యూ అని చెప్పలేను కానీ లైక్ 70% ఆఫ్ ద థింగ్ ఏదైతే వైట్గా లోపల ఉండి స్మెల్ వచ్చిందో 70% పోయింది. సో మేబీ ఇది ట్వైస్ రిపీట్ చేస్తే మళ్ళీ లైక్ 90-95% వరకు మనకి ఛాన్సెస్ ఉంది. సో ఐ థింక్ టు మై సర్ప్రైజ్ ఇట్ వాస్ గుడ్. సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఐ థింక్. థ్యాంక్ యూ.